మార్కు సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, వినండి. ఆయన సముద్ర తీరమున మరల బోధింపను ఆరంభింపగా బహుజనములు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. మీరు కూర్చున్నారు, నేను నిలబడ్డాను. అక్కడ ప్రభు కూర్చొని జనం అందరూ నిలబడి ఉంటే ప్రసంగం చేశారు కదా. హల్లెలూయా. తెలుసు ఆయనకి నిలబడితేనే సరిగా చేయటం లేదు ఈ పాస్టర్లు. కూర్చోమంటే ఇప్పటికే బొజ్జలు కరగటం లేదు. ఇక బైబిల్ పెట్టుకోవడానికి బొజ్జ పుల్పిట్ లాగా ఉంటుంది అన్నమాట. కూర్చున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగానండి. ఎందుకంటే యేసయ్య ప్రసంగాలు గంట, 2 గంటల, రోజా, 2 రోజుల, 3 రోజులు కంటిన్యూస్. మనం 3 రోజులు మీటింగ్లో పెడతాం. ఉంటుందే సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల దాకా, అంతే. పొద్దు నుంచి సాయంత్రం కంటిన్యూస్గా. అబ్బా, ఇక్కడ ఒక చక్కటి ఉపమానం చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ చాలామంది మనుషులు ఉన్నారు. అక్కడ పరిచయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, సుంకర్లు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, హీబ్రూలు ఉన్నారు, పిల్లలు, పెద్దలు. ఇది యూత్ మీటింగ్ కాదు, అది స్త్రీల మీటింగ్ కాదు, అది సండే సర్వీసు కాదు. ఇది పబ్లిక్, అందరూ వచ్చి ఉన్నారు అక్కడ చాలామంది. కొంతమంది ఆయన చెప్పే మాటలు వినటానికి వచ్చారు, కొంత ఆయన చెప్పే మాటల్లో తప్పులు పెట్టుకోవడానికి వచ్చారు, కొంతమంది ఆయన 5 రొట్టెలు 2 చేపలాగా ఏదైనా చేస్తారేమో తిందామని వచ్చారు, కొన్ని ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తే చూద్దామని వచ్చారు. అందరూ వారు వివిధ ఉద్దేశాలతో, వివిధ స్థితిగతులతో వచ్చిన వారికి చెప్పిన ఉపమానం ఏంటంటే, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుడకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచాను. కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ తుప్పల్లో పడెను, ముండ్లు ఎదిగి వాటిని అణిచివేశాను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించను. వినుటకు చెవులు గలవాడు వినును గాక. షార్ట్ మెసేజ్ కావాలన్న వాళ్ళకి అంతే మెసేజ్. ఏంటంటే 4 పాయింట్లు. విత్తువాడు విత్తడానికి వెళ్ళాడు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన అంటే నడిచి ఉంటాం. రోడ్డు మీద ఏదన్నా మన దారులు ఉంటాయి చూడండి, పల్లెటూరులో నడిచి పిడసగట్టేసి ఉంటుంది, అక్కడ గట్టిగా అయిపోయి ఉంటుంది. అక్కడ విత్తనం పడిందంటే లోపలికి వెళ్ళి వెళ్ళదు. అది పై కనపడుతుంటే పక్షులు వచ్చి ఏం చేస్తే విత్తనాన్ని వెంటనే ఎత్తుకుపోయింది, కాబట్టి అక్కడ ఏమీ జరగదు. కొన్ని రాతి నేలను పడ్డాయి. రాతి నేలంటే పైన కొంచెం మట్టి ఉంది, కింద మాత్రం రాతి నేల, కాబట్టి అది మొలిచాయి. ఎండ రాగానే వేరు లోతుగా లేనందునవి అప్పుడప్పుడు మన ఇళ్ళ పైన కొన్ని చింత చెట్లు, కొన్ని చెట్లు మొక్కలు వస్తుంటాయి చూసారా. అలాంటి మొక్క ఎప్పుడైనా చింతకాయలు కాయటం చూసారా? అది వచ్చుద్ది, 4 రోజులు ఉంటుంది, ఎండిపోయి పడిపోద్ది అంతే. కొందరు రాతి నేలను పడ్డారు, ఎండ వచ్చింది కాబట్టి అణిగిపోయారు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదలు తెలుసా? ముళ్ళ పొదలు, బ్రహ్మజముడు తెలుసా? అంటే ముళ్ళు ఉంటాయి. అలాంటి వాటి మీద పడ్డాయి, ఆ మధ్యలో పడ్డాయి. కాబట్టి ముళ్ళ పొదలు బాగా ఎదిగాయి. ఇప్పుడు ఆంధ్రాలో వ్యవసాయం చేసేవాళ్ళు విత్తనాలు విత్తుతారు. నారుమడి, ఎస్ కరెక్ట్, నారుమడిలో మొత్తం విత్తనాలు విత్తి ఆ తర్వాత ఇది తీసి మళ్ళీ దూరంగా లైన్గా చక్కగా నారు నాటుతారు. నారు నాటే వరకు వ్యవసాయాలకు పని ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ ఉంటుంది, మళ్ళీ పనులు దొరుకుతాయి. ఎప్పుడు వస్తాయా అని చూస్తుంటారు. దానికి ఏం పనో తెలుసు, అది కలుపు తీతలు. ఏంటవి? ఈ విత్తకపోయినా ఈ నారుతో పాటే కొన్ని నాసిరకమైన మొక్కలు ఎదుగుతూ ఉంటాయి. అవి గనక కలుపు తీతలు తీయకపోతే పంట కంటే ఇవి ఎక్కువైపోయి పంటనే పండకుండా అని చేస్తాయి. అదే జరిగి ముళ్ళ తుప్పలు అన్నప్పుడు
ఆ తుప్పలు ఈజీగా పెరుగుతాయి. అసలైన విత్తనాన్ని అక్కడ పడకుండా, అది మొలవకుండా, మొలిచిన దాన్ని అణిచివేస్తాయి. ఇది 3వ నెల. 4వ నెల మంచి నేల, మంచి దున్నిన, నీరు గట్టిన, సిద్ధపడిన నేలలో పడ్డది. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తుంది. అయిపోయింది, ప్రసంగం అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. ఏమర్థమైంది? ఇంటికి వచ్చిన తర్వాత అడిగారంట. 10వ వచనం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు కూడా ఆయనతో చుట్టూ ఉండిరి. ఈ ఉపమానం గురించి ఆయనను అడిగిరి. ఏంటంటే, అందుకు ఆయన దేవుని రాజ్య మర్మం తెలుసుకుంటూ మీకు అనుగ్రహించబడినది, కానీ వెలుపల నుండి వారికి ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదరని వారు చూచడం వరకు చూచుదురు, కనుగొనకయు వినుటకయు వినియు గ్రహింపక నుందురని అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధించబడిను అని వారితో చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇక్కడ మారిపోతారు అని కాదు, దేవుని వైపు తిరిగి మారిపోతారు అని ఇక్కడ కొంచెం అలా అండర్స్టాండ్ అవుతుంది. కానీ ఇవాళ మీకు తెలుసో తెలీదో, క్రైస్తవుల కంటే క్రైస్తవేతరులు ఎక్కువ బైబిల్ చదువుతున్నారండి. మీకు తెలియని రిఫరెన్సులు వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు, తెలుసా మీకు? కానీ అందులో ఉన్న మర్మము, అందులో ఉన్న సత్యము, ఆ సందర్భం వాళ్ళకి తెలియదు. ఆ సత్యం కూడా వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి, ఇక అది కూడా వాళ్ళే చెప్పేశారనుకోండి, ఇంకా మన సంగతి ఏంటి? అందుకని కొన్ని మర్మంగా పెట్టాడు. అర్థమయ్యే ఆత్మానుసారమైన మనోనేత్రాలు తెరవబడ్డోడికి అర్థమవుతాయి. అది శిష్యులకు చెప్తున్నాడు. మీరు శిష్యులా అన్యులా? మీరు శిష్యులా కాదా? ఎవరి గురించో చెప్తుంటే బాగా వింటాం, మన సంగతి వచ్చేటప్పటికి ఏంటో. మీరు శిష్యులా కాదా? యేసు ప్రభువుకు శిష్యులు ఉన్నారా, భక్తులు ఉన్నారా? లోకంలో కొంతమందికి భక్తులు ఉంటారు, వాళ్ళని వెంబడించేవారు. వాళ్ళే దేవుడు. ఏం భక్తులు అంటే ఎందుకులే మన పేర్లు అంటే, కానీ యేసు ప్రభువుకి భక్తిగా అనేవాళ్ళు వద్దు, అని పోయేవాళ్ళు వద్దు. నా వెంబడి రా, ఫాలో మీ. నన్ను వెంబడించాలంటే నా సిలువెత్తుకొని నన్ను వెంబడించు. ప్రభువు చెప్పినట్టు నడిచేవాడు శిష్యుడు, వినిపోయేవాడు భక్తుడు. భక్తులా శిష్యులా? శిష్యులు. ఓకే, రండి. శిష్యులకు చెప్పాడు. ఏం చెప్పాడు? విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. విత్తనం అంటే ఇంకో సువార్తలో క్లియర్గా ఉంటుంది. లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనం 11వ వచనం. ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము, సోపక్కనుండు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యము. విత్తువాడు ప్రసంగికుడు, విత్తనము దేవుని వాక్యము. వినేవారిని 4 రకాలుగా విభజించాడు ప్రభు. ఒకరు తోవ పక్కన ఉండేవారు. ఎవరంటే వింటారు, సంతోషంగా అంగీకరించరు. విని రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలోని వాక్యమును ఎత్తికిపోతాడు. వాక్యం మనసులోకి వెళ్ళదు, చెవుల దగ్గరే ఆగిపోద్ది అన్నమాట. వాక్యాన్ని వింటారు కానీ ఆకాశ పక్షులు, దురాత్మల సమూహాలు, సాతానికి బాగా తెలుసండి. 2 విషయాల్లో మనల్ని ఆపు చేస్తాడు వాడు. ఒకటి ప్రార్థన చేయకుండా, ఇంకోటి వాక్యం వినకుండా. ప్రార్థన చేసేటప్పుడు నీ బాధ దేవుని సన్నిధికి వెళ్తుంది, దేవుని దీవెన నువ్వు పొందుతున్నావు. వాక్యం వినేటప్పుడు దేవుని మనస్సు, దేవుని ఉద్దేశాలు నీకు తెలుస్తున్నాయి, నీ జీవితం మారిపోతుంది. వాక్యం వినకుండా డిస్టర్బ్ చేస్తానికి సాతాను మనల్ని పరధ్యానంలో నడిపిస్తానికి ప్రయత్నిస్తారు. లోకంలో చాలామంది వింటారు. ఇప్పుడు మన టీవీ ప్రోగ్రాముల్లో వాక్యం ఇస్తున్నాం, సోషల్ మీడియాలో కూడా చాలామంది వింటున్నాం అంటారు. ఏదో వింటారు, కాసేపు బాగుందని అంటారు, వదిలిపెట్టేస్తారు. తర్వాత గుర్తుండదు అది వాళ్ళకి. తో పక్కన ఉండేవారు
చర్చిల్లో తవ పక్కన ఉండేవారు ఉండరని నేను అనుకుంటా. వినిపోయే వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ఉండరు. రెండో రకం వాళ్ళు ఏంటంటే విన్నప్పుడు సంతోషంగా అంగీకరిస్తారు. శోధన కాలము వచ్చినప్పుడు తొలగిపోతారు. 3 చదివితేనే మనకి పూర్ణమైన మీనింగ్ వస్తుంది. మత్తయి సువార్తలో ఏమన్నాడో చూద్దాం, చూడండి. వాడి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకుపోను మొదటి నేల. రెండవది, వాక్యము విని వెంటనే సంతోషంతో అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగానే అభ్యంతరపడును. రెండో రకం నేలలో ఉన్నవాడు కొంతకాలం బాగుంటాడు. క్రిస్మస్ నుంచి జనవరి వరకు బాగుంటాడు. ఏంటంటే సీజనల్ భక్తి అన్నమాట. గుడ్ ఫ్రైడే నుండి ఈస్టర్ వరకు ఎక్కడలేని భక్తి. శ్మశాన వైరాగ్యం అంటారు, మీకు తెలుసా? తెలీదా? అందుకే అప్పుడప్పుడు కొంచెం ఫ్యూనరల్ సర్వీసెస్కి వెళ్తుండండి. వెళ్తే కొంచెం శ్మశాన వైరాగ్యం వస్తుంది. సంతోషించే వారి ఇంటికి వెళ్ళటం కంటే విలాపించే వాళ్ళ ఇంటికి వెళ్ళటం మంచిది. జన్మదిన వేడుకలకు వెళ్ళటం కంటే మరణదినము గుర్తు చేసుకునే వారి దగ్గరికి వెళ్ళటం మంచిది. మనం వెళ్ళినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి పడుకొని ఉంటాడా, నిలబడి ఉంటాడా? పడుకొని ఉంటాడు. కదలడం మెదలడం, నువ్వు వచ్చావా అక్క ఏమంటావు ఏంటంటే అలా పడుకొని ఉంటాడు. నువ్వు చూస్తావు. మన సొంతోళ్ళు కాకపోయినా కూడా పాపం నిన్న బాగానే ఉన్నాడు, ఏమైపోయాడు, ఇంతే కదా జీవితం. నేను చచ్చిపోతే రేపు అట్టగా ఉంటుంది కాబోలు. నా కొడుకులు అట్టగా ఏడుస్తారేమో, నా భార్య కాళ్ళ దగ్గర ఏడుస్తుంటుందేమో. ఆ భార్యను పట్టించుకోవట్లేదు బతుకున్నప్పుడు. బుద్ధి వస్తుంది కాస్త. ఏంటంటే ఆ భార్యకు కూడా బుద్ధి వస్తుంది. అయ్యో ఎప్పుడు చూసినా ఇసుకించానే, మొత్తానికే పోయాడే, అయ్యో సరిగా చూసుకొని మందు టైంకి ఇచ్చుంటే ఇంకో 4 రోజులు బతికాడేమో. ఏంటండి ఇంకా ఆడి పాట పరదేశులము ప్రియులారా. ఇంకా మనకి ఈ లోకంలో ఏముంది, అంతా వ్యర్థం, ఏముంది. ఎన్ని రోజులు ఉంటుందా భక్తి? అంతా యేసయ్యే, అంతా యేసయ్యే. యేసయ్యా నీ రాజ్యంలో నన్ను చేర్చుకోయా అంటారు, భక్తిగా ఉంటారు. ఒక వారం 10 రోజులు అవ్వగానే గుండె మొక్కలాగానే ఉన్నావు, సావలేవుగా, మళ్ళీ పోద్దంతే. ఇది ఈ క్రైస్తవ భక్తి కూడా ఇలా చేశారండి. ఆ చర్చిలోకి వచ్చినప్పుడు మాత్రం కొంతమందికి ఆ ప్రార్థన అంటే అసలు వాళ్ళ టోన్ మారిపోద్ది, వాళ్ళ ఫీలింగ్స్ మారిపోతాయి. ఒకటే అత్తగారి తిట్లు గుర్తు చేసుకుని ఏడుస్తుందో, పక్కింటి వాళ్ళు వేసిన నిద్రలు చూసుకొని ఏడుస్తుందో తెలియదు, కానీ నిజమైన పశ్చాత్తాపం మాత్రం కాదు. ఆ టోనే ప్రార్థన అంటే అలాగే చేయాలనుకుంటున్నారు కొంతమంది. కొన్ని స్థలాల్లోకి వెళ్తే అంత చర్చి మెంబర్స్ అందరితో ఒకటి అయిపోతుంది. మళ్ళీ వేషధారణ చాలా ప్రమాదం అండి. ప్రార్థన వస్తే చెయ్యండి, లేకపోతే కూర్చోండి మెదలకుండా. అంతేకాని ఈ అనొద్దు. పై భక్తి. శ్రమ వస్తే తట్టుకోదు ఈ భక్తి, నిందొస్తే తట్టుకోదు. వాక్యం విషయమై ఏదన్నా ఆటంకం కలిగితే, నువ్వు అడిగిన దానికి జవాబు దొరక్కపోతే, నేను ప్రార్థన చేశాను ఏం ప్రయోజనం, నాకేం చేశాడు దేవుడు. కొంతకాలం బాగుంటారు, కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని సంవత్సరాలు కూడా బాగుంటారు. కొంతమంది నేను చూస్తున్నా అన్నీ బాగున్నప్పుడు బాగుంటారు, దేవుడు అడిగిన అన్ని ఇస్తుంటే బాగుంటారు. ఏదన్నా ఒక్కటి నిన్ను శోధించడానికి దేవుడు అనుమతిస్తే, వాక్యం నిమిత్తమై నిందొచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, హింస వచ్చినా వెంటనే వారు మొదలుపెట్టేస్తారని, అభ్యంతరపడతారని. ఈరోజు చాలామంది 2వ నేల స్థితిలోనే ఉన్నారంట. వాక్యం నిమిత్తం వాక్యాన్ని వింటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నాం అంటున్నారు, బాగున్నారు. కానీ ఒక్క కష్టం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వాక్యం నిమిత్తం, క్రీస్తు నిమిత్తం,
శ్రమ పడవలసి వచ్చినప్పుడు నాకు వద్దు అనే స్థితిలో ఉంటారు. ఎందుకంటే లోతు లేదు. లోతు లేనిది వంటి భక్తి సరైన భక్తి కాదు. నా మాటలు విని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన కట్టిన ఇంటిని వలె ఉండువాడు ఎవడంటే బుద్ధిమంతుడంట. మాటలు, దేవుని మాటల్ని హృదయంలోకి జొరబడి హృదయాన్ని సరిచేసుకొని క్రీస్తు మాటల ప్రకారం తన బ్రతుకుని కట్టుకునేవాడు తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా పడదు ఆ ఇల్లు. రెండవ నేల రాతి నేల, మొదటి నేల తోపక్కన నేల, మూడవ నేల ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారములు ధనమోసము ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడగును. అదే మార్కులో చదవండి. అణిచివేయను గనుక వాడు నిష్ఫలమగును. ముండ్ల పొదల వైతున్న వాడు ఎవరంటే వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారములు ధనమోసము, మరి ఇంకో మాట యాడ్ చేశాడు ఇక్కడ, మరి ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన నిష్ఫలమగును. లూకాలో విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను భలే ఉంది. 3 సువార్తల్లో 3 మాటలు గమనించారా? ఈ జీవన సంబంధమైన విచారము ధనభోగము చేత అణిచివేయబడతారు. ఇందులో ఏముంది? ఇతర అపేక్షలు లోపల చొచ్చి ధనమోసము, ఐహిక విచారము. చాలామంది విశ్వాసులు బాగుంటారు, కానీ వర్ధిల్లే కొలది, దేవుడు ఆశీర్వదించే కొలది ఆస్తి ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆలోచన ఎక్కువ అయిపోద్ది. దేని గురించి? దేవుని గురించా, ఆస్తి గురించా? ఏంటండి, చిన్న ఇల్లు ఉంది, ఎంతసేపు చిమ్ముకుంటావమ్మా? చిమ్ముతారా, తుడుస్తారా? ఏంటది ఇప్పుడు ఏదో వచ్చేసింది కదా, మాఫ్ చేస్తారా? చిన్న ఇల్లు ఉంది, ఇంతే ఉంది, ఎంతసేపు చేసుకుంటావు? నీకు దేవుడు నీ చిన్నింట్లో నమ్మకంగా ఉన్న పెద్ద 3 అంతస్తుల మ్యాట్ ఇచ్చాడు. అప్పుడు ఏమవుతావు? 3 పని మనుషులు పెట్టుకుంటావు. వాళ్ళు చేస్తారా? వాళ్ళు వెనకాల నువ్వు దొరుకుతావు. చెయ్యే ఇదిగా, నువ్వు ఎక్కడో ఎక్కడో, ఇది 60 రోజు సరిపోయింది నీకు. ఇంకా ఈ జీవన సంబంధమైన వ్యాపారాలు, అనవసరమైన వ్యాపారాలు పెట్టుకోకండి. సైడ్ బిజినెస్ అంటారు కొంతమంది. ఏం బిజినెస్? ఒక బిజినెస్ సరిగా చెయ్యండి, మళ్ళీ సైడ్ బిజినెస్ ఎందుకు? ఇది అది 2 పోతాయి. ఏంటండి, ఎవడు 2 యజమానులకు దాసుడుగా ఉండనేరు. తాహతకు మించిన కార్యాలు పెట్టుకొని మనుషుడు తల మునిగిపోతున్నాడు అందులో. ఇంక దేవుడికి టైం ఏది? ఇంక దేవుని సమయం, దేవుని కార్యాలకు టైం ఏది? ధనమోసము, డబ్బు అండి ఎట్టా మనిషిని నడిపిస్తుంది అంటే, కొన్ని గాడిదలంట ముందు కదలవంటండి. అయ్యి ఎంత తోసినా కూడా ఈ అంటాయి కానీ ముందుకు వెళ్ళమంట. మొండి గాడిదంటారు. అందుకే ఒక ఆయన దానికి మందు కనిపెట్టాడంటండి. ఏంటో తెలుసా? ఒక కర్రకి చక్కటి పచ్చ గడ్డి కట్టి ఆ గడ్డిని తలకు కట్టి ఇంత పొడుగు వదిలేశాడు. అంతే. ఇంకా ఆ గడ్డి అందుకుందామని పోతనే ఉంటుంది. పోతుంటే గడ్డి ముందుకి పోతనే ఉంటుంది. పోనీ గడ్డి మీద ఆస్తితో ముందుకు పోద్ది అనమాట. అట్లాగా సాతాను మన కర్రకి కాసిన డబ్బులు కట్టేసి నా వెంబడి రమ్మంటే సాతాను వెంట వెళ్ళరు ఎవరు. కాబట్టి డబ్బులు కట్టి వదిలేస్తే ఆ డబ్బు ఏంటండి, కొంతమంది డబ్బు వెంబడి పడతారు, కొంతమంది యవనస్తులు అమ్మాయిలమ్మట, అబ్బాయిలమ్మట, కొంతమంది వ్యాపారాలమ్మట, కొంతమంది ఏంటేంటో ఇతర అపేక్షలు. ఒకటి కాదు, 13వ అధ్యాయంలో ఏం చెప్పాం? ఐహిక విచారము. ఏమంటే ఒక్కొక్కటి ఉండండి. ఐహిక విచారాలు అంటే ఏంటి? ఐహిక విచారం, లోక సంబంధమైన విచారాలు ఏంటి? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా? అది పూర్వకాలం అండి, అంత మట్టుకే. ఇప్పుడు కన్నా బైబిల్ రాస్తే ఏ కారు కొనుక్కుందుమా, ఏ ఫ్లాట్ కొనుక్కుందుమా, ఏ దేశానికి వీసా తీసుకుందుమా, ఏంటండి ఇంకా ఎన్ని రకాల చీరలమ్మా,
పట్టు చీరలు అయిపోయినాయి అంట, ఇప్పుడు ఎవరికి అట్టరంతాయి. నైలాను పేర్లు రావట్లా నాకు. ఏదో డ్రెస్ వేసుకుంటారా, అక్కడి నుంచి కొన్న శారీయే కావాలి, ఫలానా రంగే కావాలి, మ్యాచింగులు సరిగ్గా ఉండాలి, 24 గంటలకి అదే ధ్యాస, ఐహిక విచారాలు. ఏం తిందుమా, ఇవాళ పెద్ద విచారం ఈఎంఐ ఎట్ట కడుదుమా, తీసుకునేటప్పుడేమో భలే జాలీగా దేవరు కట్టు, గివ్ 1 రూపీ టేక్ వాషింగ్ మెషిన్. వచ్చేసింది ₹1 వాషింగ్ మెషిన్, హల్లెలూయా అంటారేమో కూడా. అది ₹5,000 వాషింగ్ మెషిన్, నువ్వు ₹15,000 కడుతున్నావు 3 సంవత్సరాల్లో అంటారు. చెప్తా గమ్మత్తు. 3 సంవత్సరాలకి వాషింగ్ మెషిన్ ఏమవుతుంది, నువ్వు ఈఎంఐ కడుతూనే ఉంటావు, ఇది పని చేయదు. నెల ఈఎంఐతో పాటు వాషింగ్ మెషిన్ నువ్వేం కడుతున్నావు, ఇంకా కరెంటు బిల్లు కడుతున్నావు. భలే తెలివైన వాళ్ళు మన దేశంలో చెప్పకుండా పెంచేస్తున్నారు కరెంటు బిల్లు. మీకు ఏమైనా తెలుసా? వస్తుందా కరెంటు బిల్లు మీకు? అడగరా? పెట్రోల్ పెరిగిపోద్ది, రోజు మనుషుడికి నిత్యావసరం. ఇవాళ ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఎలక్ట్రిసిటీ పెట్రోల్ ఉంటే చాలు మనకి. ఏది పని చేయాలన్నా, బయటికి ఎక్కడికి పోవాలన్నా ఈ 2 మనకే కావాలి. ఎందుకని ఎక్కడ గుంచుతున్నాడు అక్కడ పడుతుంది భారం. సంపాదన అంతా తినటానికి కాదు, అనుభవిస్తానికి కాదు, ఓరికే వేస్ట్ అయిపోతుంది మనుషుడికి. అందుకని ఇంకేం చేస్తున్నాడు, దీనికి ఏదన్నా స్కీమ్ చేయాలి, దీనికి ఏదన్నా మోడల్ చేయాలి, దీనికి ఏదన్నా ఆఫర్ వచ్చిందేమో చూడాలి. ఇదే ఐహిక విచారాలు, ధన మోసము. చీటీ కట్టారంట, చీటీ గారు కాస్త ఏమైపోయిందో, వడ్డీకి తిరుగుతుంది అన్నాడు ఒక ఆయన. ఏమయ్యా మొన్నే కదా నీకు రిటైర్ అయ్యావు, డబ్బు వచ్చింది అన్నావు కదా, అప్పుడే డబ్బులు లేవంటున్నావేంటి అంటే, అది వడ్డీకి తిరుగుతుంది అన్నాడు. తిరిగి అటే పోతులే. మనుషుడు అయ్యా, జీవితకాలం అంతా కష్టపడ్డావు, గవర్నమెంట్ ఏదో వృద్ధాప్యంలో కాస్త చల్లగా తిని కచ్చలు మడత కూర్చొని కూర్చొని హాయిగా ఆయన దేవా అనుకోవటం పోయి, ఇప్పుడు కూడా అది తిప్పుకొని ఇది తిప్పుకొని తినడానికి లేకుండా పొట్టబార్చుకోవటం వల్ల బతికేంటి. ఏంటండి ధన మోసం. ఎక్కువ వచ్చేస్తుందంటండి, వడ్డీకి వెళ్తే ఎక్కువ వస్తుందంట. ఎక్కువ వచ్చేసాక దేవుడు అడిగి ఉన్నది పోకుండా చూసుకోండి. ఇవన్నీ కూడా ఒక లెవెల్కి ఈ రోజుల్లో అసలు మనుషుడికి అసాధ్యమైపోయిందండి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐ కెన్ అండర్స్టాండ్. నేను ఒక కారు కొనుక్కోలేకపోయాను, ఒక ఇల్లు కట్టుకోలేకపోయాను అంటే ఈఎంఐలు గొడవ వద్దన్న మూలానే. లేకపోతే నా యొక్క ప్రొఫైల్ చూపిస్తే లోన్ దండాలు పెట్టి ఇచ్చిపోతారు. వరల్డ్ వైడ్ పాస్టర్ కదా, నీకు ఇస్తే ఎవరి దగ్గర కూర్చుకుంటావు, లేకపోతే మీ చర్చోళ్ళ దగ్గర కూర్చుకుంటావులే, తీసుకో అంటాడు అంతే. ఈ ధన మోసము, ఐహిక విచారములు, ఈ జీవన సంబంధమైన వ్యాపారము, ఇతర అపేక్షలు, వీటన్నిటి విషయంలో విశ్వాసి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మన జీవితాల్లో ఫలించలేము. చివరికి వచ్చాం. 4వ నేల ఎవరంటే, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, ఒక్కొక్కటి వెళ్తాం. మత్తయి సువార్తలో చదవండి. వాక్యము విని గ్రహించువాడు. ఓకే, మార్కులో విని గ్రహించువాడు, మార్కులో చదవండి. విని గ్రహించువాడు, పాయింట్ వదిలిపెట్టుకోకండి. విని అంగీకరించి, విని గ్రహించేవాడు, విని అంగీకరించేవాడు, విని గ్రహించేవాడు, విని అంగీకరించేవాడు. 3వ దాంట్లో విని అవలంబించి. చూసారా, 3 చదివితే మంచిగా ఉంది. విని గ్రహించేవాడు, విని అంగీకరించేవాడు, విని అవలంబించేవాడు. ఇది చాలా ముఖ్యం. వింటాం, గ్రహించుకుంటాం, కానీ అంగీకరించాం. మనకు అప్లై చేసుకోం. అంగీకరించాలి, అంగీకరించిన దాన్ని అవలంబించాలి. నోటి మాటలతో అంగీకరిస్తాం, కానీ అనుదిన జీవితంలో భక్తిని ఆచరించాలి, అవలంబించాలి. కంటిన్యూస్గా అవలంబించి ఓపికతో. ఒక్కరోజు భక్తి కాదు ఇది, ఒక్కరోజు భక్తి కాదు. ఒక్క సమయంలో అంగీకరించామని సరిపోదు. అంగీకరించి ఓపికతో ఫలించేవాడు అట్టివాడు
30 60 100 అంటే ఎందుకని అట్టబెట్టారు? 30 అంటే మినిమం ఎంత అంటే పాస్ మార్క్ మన దేశంలో 35. 60 అంటే 30 డబుల్ బ్లెస్సింగ్. ఎంతది? 2 ఆశీర్వాదం ఇస్తానన్నాడు దేవుడు. ఎంతది? 2 దీవెన. మధ్యలో చిన్న చిన్న చిల్లర బేరాలు లేవు దేవుని దగ్గర. ఒకటే పాసా, డబుల్ పాసా, ఫుల్లా, 100 అంటే ఇంకా కంప్లీట్ పరిపూర్ణమైన ఆశీర్వాదం. సరే, ఇప్పుడు స్పిరిచువల్ ఎగ్జామ్లో రిజల్ట్స్ తీసుకొస్తే దేవదూతలు పరలోకంలో ప్రభు దగ్గర చూపించి మార్కులు వేయించుకొని మనకు తీసుకొచ్చారనుకోండి, లిస్టు ఇక్కడ చదివామనుకోండి, నాయన నాకే భయం వేస్తుంది, నాకెన్నో వస్తాయో అని. వాట్ పాస్టర్ యు ఆర్ డూయింగ్ ఓన్లీ మినిమం మినిస్ట్రీ, ఓన్లీ 30 మినిస్ట్రీ చేసావు, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు, డబుల్ అవ్వలేదే అడుగుతాడేమో. ఏంటంటే ఈ లోకంలో కనబడే దాన్ని బట్టి కాదు మనకు మార్కులు వేసేది, కనబడని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడండి. కనబడినటువంటి ఇన్ఫ్లుయెన్స్, మన జీవిత ప్రభావం అనేది మనకే తెలియదు మనం ఎంతమందికి ప్రభావితం అవుతున్నామో. నిన్ను చూసి ఎంతమంది ప్రార్థన నేర్చుకుంటున్నారో, నిన్ను చూసి ఎంతమంది బుద్ధి తెచ్చుకుంటున్నారో, నిన్ను చూసి ఎంతమంది ఫాలో అవుతున్నారో, వెంబడిస్తున్నారో, నిన్ను చూసి ఎంతమంది ఎన్నెన్ని నేర్చుకుంటున్నారో నీకు తెలియకపోవచ్చు. నువ్వు దేవుని కొరకు నిక్కచ్చిగా బ్రతుకుతుంటే ఫలించిన ఒక చెట్టును చూడండి. ఒక్క మామిడి చెట్టు మామిడి పళ్ళు ఫలిస్తే ఎరగగాస్తాయండి మామిడి పళ్ళు. మీకు తెలుసో తెలియదో? ఇస్సాకు పంట వేసి ఎంత కోసాడండి? 100 పంట. చివరిగా వాక్యం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయం. పన్నెండవ వచనం అండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఎందుకు పొందాడు? యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చను. ఏంటంటే మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచోదు. 30 నుండి 60, 60 నుండి 100. మనకు 30 రాగానే హల్లెలూయా చాలు ప్రభువా అంటున్నాం. ఏంటండి, కొంతమంది 2 రాగానే దేవుడు చాలా దీవించేశాడని ఆగిపోతున్నాం. ఇంకా చాలా ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు తరగవో, తరగని ధననిధి. ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన నీ గురించి ఊహించిన తలంపులు, భూమికి ఆకాశము ఎంతెత్తుందో అంతెత్తైన తలంపులు ఆయన కలిగి ఉన్నాడట. నువ్వేమో బీటెక్లో సీట్ రావాలి, మంచి స్థలంలో జాబ్ రావాలి, మంచి భార్య రావాలి, ఇల్లు కట్టుకోవాలి, పీజీకి వెళ్ళాలి, ఎక్కడికి ఇల్లు కట్టుకోవాలి, సెటిల్ అయిపోవాలి. సెటిల్ అయిపోయా నువ్వు? ఏం సెటిల్ అయిపోయావు? రోజు పోవాలిగా జాబ్కి. సెటిల్ అయ్యేదే ఉంది. రేపో మాపో సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ మూసేస్తారంట. అప్పుడు ఏమవుద్ది? బాధపడకండి. మీ జాబ్ తప్ప అన్ని జాబులు పోతాయిలే. ఎవరు నిన్న చెప్పారు, మా కంపెనీలో అందరిని తీసేశారండి, నన్ను ఒక్కడిని ఉంచారండి అన్నాడు. వచ్చి అందరిని తీసేశారండి కంపెనీలో, ఎక్కువైపోయారు అని నన్ను ఒక్కడిని ఉంచారండి. హల్లెలూయా. అదే దేవుని ఆశీర్వాదం. అదే దేవుని సార్. ఈ పక్కన 10,000 మంది పడ్డప్పటికీ నీకే అపాయమో రాదు. కంపెనీలు నమ్మకండి, ప్రభువుని నమ్మండి. ఆగిపోకండి. ఆశీర్వాదాలు ఇంకా 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 ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. వాక్యాన్ని నువ్వేం చేయక్కర్లా. ఆ చెట్టు ఏం మొక్కదో మొలగదు. ఆ చెట్టు గింజ సరైన భూమిలో పడితే, భూమి అంటే హృదయం, వాక్యంలో చెప్పబడింది అక్కడ. వాక్యం విత్తనం, భూమి అంటే హృదయం. నీ హృదయంలో వాక్యం పడిందంటే అది అక్కడ తప్పకుండా ఫలిస్తుంది. ప్రార్థనని నీరు నువ్వు గట్టగలిగితే, విశ్వాసములో ముందుకు సాగగలిగితే
నీవు బహుగా ఫలించదురు. నా యందు నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలించదురు అన్నారు. నా జీవితంలో ఫలాలు లేవు, అభివృద్ధి లేదు, అనేక రకాలైనటువంటి సమస్యలను చుట్టుకుంటున్నాయి, అనవసరమైన చిక్కుల్లో పడ్డాను, అనవసరమైన అపేక్షలకు చోటిచ్చాను అన్నవారు ఈ రోజున ఒక్కసారి పశ్చాత్తాపడండి. వివాహాల విషయంలో యవనస్తులారా, మీరు చూస్ చేసుకునే మీ చాయిసెస్ విషయంలో దేవుని చిత్తం ఎరగకుండా వాక్యానికి విరుద్ధమైన నిర్ణయాలు తీశారా, మీరు అణిచివేయబడతారు. వాక్యానుసారంగా మీరు నిలబడ్డారా, ఫలించి దినదినాభివృద్ధి పొంది 30 60 100 ఫలిస్తారు. హల్లెలూయా. లేచినబడిన ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. నీ హృదయం రాతి నేలలాగా ఉందా, తవ పక్కన నేలలాగా ఉందా, రాతి నేలలాగా ఉందా, ముళ్ళ తుప్పల్లో పడ్డట్టుందా వాక్యం, లేక వాక్యాన్ని విని అంగీకరించి గ్రహించి అంగీకరించి అవలంబించి 30 60 100 ఫలించుతూ అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతున్నావా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధానములో నీ మాటతో మా హృదయాలని పరిశీలించుకుంటున్నామయ్యా. వాక్యం వింటున్నామయ్యా. వినువారుగా ఉండక వినిన దాని ప్రకారం నడుచుకుని వారిగా ఉండమన్నావే. వినుటకు చెవులు గలవాడు వినుగాక అన్న నీ మాటను విని గ్రహించి అంగీకరించి అవలంబించి ఓపికతో ఫలించుటకు దినదిన అభివృద్ధి పొందుటకు ఈ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి సహాయము చేయను ఆయన. రక్షించబడ్డామని చెప్పే ప్రతి ఒక్కరూ మంచి నేలను పడిన విత్తనం వలె వారి హృదయాలలో దేవుని వాక్యం ఫలించినట్లుగా మిక్కిలి గొప్పవాడగు వరకు ఇస్సాకు ఆశీర్వదించబడినట్లు మేమును నీ ఆశీర్వాదములు పొందుటకు సహాయము చేయ. ఈ ఐహిక విచారములు, ధనమోసములు, ఇతర అపేక్షలు మాలోకి చొచ్చి మా విశ్వాసాన్ని అణిచివేయక, మా భక్తి జీవితాన్ని అణిచివేయక, మా యొక్క హృదయాన్ని పాడు చేసుకోక, నీ వాక్యం మరచి నిన్ను మరచి లోకాన్ని వెంబడించేవారిగా మేము ఉండక, అయ్యా నీ వాక్యం అనే ఖడ్గముతో ఇతర అపేక్షలను ఖండించటానికి మా హృదయమును నీ ఆలయముగా నిన్ను ఆరాధించే వ్యక్తులుగా మేము ఉండటానికి మా హృదయ సింహాసనం మీద నీవు అధిష్ఠీనుడు ఉండి మమ్మల్ని నడిపించడు ఆయన. మరి దేనికి మా గుండెల్లో చోటు లేదయ్యా. మా సమస్తము తీర్చగలిగిన దేవుడు నువ్వుండగా, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అన్న భక్తి మాకు దయచేయను ఆయన. నీ ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు అన్న దావీదుకున్న భక్తిని మాకు దయచేయమో. అన్న పానములు గలవారమై సంతృప్తి చెందుటకు, ప్రతి అవసరత తీర్చగలిగిన ఆ దేవుడు ఉన్నాడని నీవు హెచ్చించే వరకు కనిపెట్టుటకు సహాయం చేయను ఆయన. శ్రేష్టమైన విశ్వాసులుగా మమ్మల్ని చేయ. ఆదివారం వచ్చిపోయే క్రైస్తవులుగా మేము ఉండిపోక, అప్పుడప్పుడు భక్తి వైరాగ్యంతో బతికేవారిగా మేము ఉండక, మనుషుల కొరకు కాక, లాభముల కొరకు కాక, లోక దీవెనల కొరకు కాక, నా కొరకు ప్రాణమిచ్చిన నా యేసయ్య కొరకే నేను బ్రతుకుతానని, హింస అయినా, నష్టమైన, కష్టమైన నా యేసు ప్రేమ నుండి నన్ను వేరు చేయలేవని నీ యందు విశ్వాసముతో బ్రతుకుటకు మాకు సహాయం చేయి. ఇక్కడ నీ యవ్వనస్తుల్ని కనికరించిన ఆయన, యవ్వన కాలములో టీనేజ్లో వచ్చే ఇతర అపేక్షలకు చోటిచ్చి, లోకములో ఏమి తిందుమా, ఏం తాగుదుమా, ఏ కామ ఇచ్చలు, శరీర ఇచ్చలు, దురభ్యాసాలకు బానిసలు కాకుండా క్రీస్తులో ఉన్న ఆనందం మరి ఎందులోనూ లేదన్నది గమనించి మరి యవ్వన కాలములో కాడి మోయిటకు సహాయం చేయి. బాల్య ధనములందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకున్నటకు సహాయం చేయి.
ఇస్సాకు ఎలాగూ తనను తాను బలిపీఠం మీద పెట్టుకుంటానికి ఒప్పుకున్నాడు, అలాగూ మమ్మల్ని మేము నీ సన్నిధికి అప్పగించుకుని ఆయన నీ చేత దీవించబడుటకు సహాయం చేయి. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసుని 100 దీవెన పొందు వరకు విడిచిపెట్టొద్దయ్యా. ప్రతి కుటుంబము దీవించిన ఆయన. మా ఇంటిలో ఉన్న వారందరూ ముందు మేము నీ కొరకు సంపాదించుకోవాలయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ హాస్టల్స్లో, కాలేజెస్లో, ఆఫీసెస్లో, డిపార్ట్మెంట్స్లో, సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో, బ్యాంక్స్లో ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో అక్కడ వీరు చుట్టూన్న వారికి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయాలి. వీరి తల ఎత్తి నీ నామాన్ని మహిమపరుచుకో తండ్రి. నీ నామానికి సిగ్గు తెచ్చే బతుకులు మాకు రాకుండా నిన్ను ఘనపరిచే జీవితాలను మా ఒక్కొక్కరికి దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును, ఆయన ఆవరణలో కూడి వచ్చి ఆయన ఆరాధించుకున్న మనకి, లైవ్లో ఏకీభవించిన వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.